దేవుని వాక్యమును విందాం. సంఘమును గూర్చి మనం సంగతులను వింటూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం, అలాగే ధ్యానం చేస్తూ ఉన్నాం. సంఘాన్ని గూర్చినటువంటి సిద్ధాంతాల కంటే, అధ్యయనాల కంటే, ధ్యానాల కంటే మించి ఈ సమయమునందు అతి శ్రేష్టమైన సంఘమునకు, అనగా ప్రభువే స్థాపించిన సంఘమునకు, ఆయనే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు, ఆ సంఘము పట్ల వధువైన సంఘం, కట్టడముగా ఉన్నటువంటి సంఘం, శరీరముగా ఉన్నటువంటి సంఘం, ఇలాగున పోల్చబడినటువంటి సంఘం, అట్టి సంఘము పట్ల మన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని ఈ సమయమునందు క్లుప్తంగా మనము గ్రహించవలసిన అవసరం ఉంది. అందుకు దేవుని వాక్యములో నుండి కొలసై పత్రిక మొదటి అధ్యాయం, కొలసై పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం, 25, 26 కలిసి ఉన్నాయి. 25, 6 రెండింటిని చదువుతా. దేవుని వాక్యమును అనగా యుగములోను తరములోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. నేను సంఘమునకు పరిచారకుడను. అది పౌలు ఆ సంఘమును గూర్చి, ఆ సంఘమునకు తన బాధ్యతను గూర్చి చెప్పిన మాట. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీ వాక్యములోనికి వెళుచుండగా మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మేము వినవలసిన మాటలే విన్నట్లుగా మా పక్షంగా కృప చూపించమని అడుగుచు, మీరు మమ్మను మీ వాక్యం చేత నింపి పంపమని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 24, 25, 26 వచనాలు చదివితే, క్రీస్తు సంఘం అను ఆయన శరీరము కొరకు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను అనుభవించుచున్నాను, లేక సంపూర్తి చేయుచున్నాను అని ఆయన అన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘం అనేటువంటి ఆయన శరీరం కొరకు పడిన పాటలలో కొదువైన వాటిని అన్నాడు. ఆ మాటను జాగ్రత్తగా వినాలి. మనం వ్రాయబడిన మాటను చూద్దాం. కొలసై 1:24, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు, క్రీస్తు పడిన పాటలలో కొదువ అన్నాడు. ఇప్పుడు మనం ఒక సంగతిని క్లారిఫై చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘము కొరకు పడిన పాటలు సంపూర్ణమా, సగమా? సంపూర్ణమా, అసంపూర్ణమా? సంపూర్ణం. సంపూర్ణమే కనుక అయితే ఈయనేమంటున్నాడు? కొదువైన వాటిని అన్నాడు. క్రీస్తు తన శరీరం అనే సంఘం కోసం పడినటువంటి పాటలు, శ్రమలు, ఆ హింస, లేక సంఘం ఏర్పడడానికి క్రీస్తు అనుభవించినవన్నీ కూడా సంపూర్ణం కాదన్నట్లుగా ఉంది ఈ మాట. ఆయన మిగిల్చిపోయిన కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేస్తున్నాను అని అంటున్నాడే. అట్లయితే కనుక మన రక్షణలో పౌలు కూడా భాగం ఉందా? ఎందుకంటే ఆయన మిగిల్చిపోయిన వాటిని నేను సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు కాబట్టి మన రక్షణలో ఆయనకు కూడా పాత్ర ఉందా? లేదు, ఉండదు, ఉండజాలదు కూడా. సంఘం షేర్ కాదు, సంఘం ఒక్కడిది, సంఘం క్రీస్తుదే. కాబట్టి దేవుని వాక్యం గుండా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నా సంఘమును కడుదును అన్నాడు. సంఘము కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తమును కార్చి అపోస్తల కార్యములు 20:28 ప్రకారంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. తన స్వరక్తమే కానీ
కొంచెం పౌలుది కూడా కాదు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. కాబట్టి ఇదంతా కూడా ఆయనదే. సంఘం, దాని ప్రారంభం, దాని పునాది, అలాగే దాని కొనసాగింపు, దాని ముగింపు, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తువే. మరి పౌలు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అని అనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు పడిన పాటలన్నీ కూడా ఏంటంటే సార్వత్రిక సంఘం భూమి మీద కనిపించున్నట్లుగా. సార్వత్రిక సంఘం యేసుక్రీస్తు ప్రభు ఆయన పెంతెకోస్తు దినము నుంచి చివరి పాపి రక్షణ పొందే దినం దాకా ఎంతమంది మారు మనసు పొందుతారో సార్వత్రికంగా వారి అందరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సార్వత్రిక సంఘం స్థానికంగా కనబడినట్లుగా పౌలు కూడా క్రీస్తు యేసు వలె తన శరీరమందు శ్రమలను అనుభవించాడు. మీకు అర్థమైంది మాట. సార్వత్రిక సంఘం కోసం, మన అందరి రక్షణ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు పాటలు శ్రమలను అనుభవించినాడు. అలాగే ఆ సార్వత్రిక సంఘం స్థానికంగా కనబడడానికి వీలుగా అపోస్తులైన పౌలు అలాంటి శ్రమలని తాను కూడా అనుభవించినాడు. అందుకే ఇంకెట్లా చెప్తే అర్థమవుతుంది. ఆయన సంఘం ఏర్పడినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘం ఏర్పడినట్లుగా ఆయన ప్రాణం పెట్టాడు. స్థానిక సంఘం ఏర్పడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎక్కడ నిలిచి పనిచేసిన వాడు కాడు. అర్థమవుతుంది కదా ఈ మాట. ఫిలిప్పీలో ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమును స్థాపించాడంటే జవాబేంటి? లేదు అని. ఎవరు సంఘాన్ని స్థాపించారు? పౌలు స్థాపించాడు. ఏ విధంగా అంటే శ్రమల పాలై, చెరసాల్లో పడి, బాధను అనుభవించుచు, అవమానాన్ని పొంది, ఈ విధంగా అక్కడ సంఘము ప్రారంభించబడింది. సార్వత్రిక సంఘం కోసం క్రీస్తు శ్రమను అనుభవించగా, స్థానిక సంఘం కోసం దేవుని దాసుడు శ్రమను అనుభవించాడు. అది ఈ మాటలకు ఉన్నటువంటి అర్థం. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు ఆయన సంపూర్ణం చేయకుండా ముగించిపోయినటువంటిది కాదు సంఘమని, ఆయన సంపూర్ణంగా సంఘం నిమిత్తమే శ్రమలు అనుభవించాడు అన్నటువంటిది దాని భావన. అయితే అట్టి సంఘమునకు నేను పరిచారకుడనైతిని అని అన్నాడే. ప్రతి దేవుని దాసుడు సంఘమునకు ఏమై ఉన్నాడు? అంతే, పరిచారకుడు. దేవుని దాసుడు సంఘమునకు పరిచారకుడు. పరిచారకుడను అని అనుకుంటేనే పని చేస్తావు, ప్రభువును అని అనుకుంటే పని చేయిస్తావు. పరిచారకుడని అనుకుంటే పని చేస్తావు, ప్రభువుడని అనుకుంటే కనుక పని చేయిస్తావు. మనం పరిచారకులమే కానీ మనం ప్రభువులము కాదు. మనకు ప్రభువు ఆయనే అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. నేను ఆ సంఘమునకు పరిచారకుడను అని అన్నాడు. ఇదే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23 చివరన, కొలసీ పత్రిక 1:23 చివరన పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను అయితిని అని అన్నాడు. ఏమిటా సువార్త? తానే సువార్త నిర్వచనాన్ని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 15:3లో చెప్పాడు. ఆయన మన పాపం నిమిత్తమై చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడని, మన పాపం నిమిత్తమై లేఖనం ప్రకారంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు అని సువార్తకు నిర్వచనాన్ని చెప్పింది ఆయనే. కాబట్టి ఆ సువార్తకు నేను పరిచారకుడను అయితిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తకు నేను పరిచారకుడను అని అన్నాడు. సువార్త ద్వారా ఏర్పడిన సంఘమునకు పరిచారకుడను. నా పరిచారం అనేటువంటిది సువార్తతోనే అంతం కాలేదు. నా పరిచర్య ఆ సువార్తకు పరిచారకుడుగా ఏర్పడిన సంఘమునకు కూడా నేను పరిచారకుడని అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనము సువార్త ప్రకటించుటతోనే మన పని అయిపోయిందని భావించక, దాని ద్వారా జన్మించిన సంఘమునకు కూడా పరిచర్య చేయవలసిన బాధ్యత, పరిచారకులం అనే విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పౌలును దేనికోసం పిలిచాడు, ఏమై ఉండినట్టుగా పిలిచాడు అనంటే, అపోస్తల కార్యములు 26:16లో పరిచారకుడిగా ఉండడానికి పిలిచాడట. సాక్షిగా ఉండడానికి పిలిచాడు. అన్ని జనులకు సాధనంగా పిలిచాడు. అదే సమయమునందు పరిచారకునిగా పిలిచాడు. మీరు లేక మనం వ్రాయబడినటువంటి ఈ కొత్త నిబంధన అంతట్లో కూడా పౌలును పరిచారకునిగా చూస్తామా? ఒకవేళ పరిచారకుడిగా చూస్తామా, లేకపోతే ప్రభువుగా చూస్తామా ఆయనను సంఘాలకు?
పరిచారకునిగా చూస్తాం. ఒకవేళ చూడాల్సి వస్తే ప్రధాన పరిచారకునిగా చూడగలుగుతాం. ప్రధాన పరిచారకుడు అంత ఎక్కువగా పనిచేసిన వాడిగా మనం చూడగలుగుతాం. ఒక మాటలో చెప్పాల్సి వస్తే క్రొత్త నిబంధనలో 13 గ్రంథాలు ఉన్నాయి అంటే ఆ పరిచారకుని యొక్క పరిచర్య అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. క్రొత్త నిబంధనలో సగం మనకు దొరికింది అంటే ఆ పరిచారకుని యొక్క పరిచర్య. దేవుని వాక్యం మనకు దొరికిందంటే పరిచారకుని యొక్క పరిచర్య. అలాగే క్రీస్తు మర్మం మనకు తెలిసిందంటే ఆ పరిచారకుని యొక్క పరిచర్య. ఏమండి, ఏమైనా కానీ పరిచారకులకి తెలిసేది. అర్థమైంది కదా? ఏమైనా కానీ అసలు మర్మాలన్నీ ఎవరికి తెలుస్తాయి? పరిచారకులకే తెలుస్తాయి. ఒక పెద్ద యజమాని ఉన్నాడు, కంపెనీ మేనేజర్ ఉన్నాడు, మొత్తం అతని సంగతి అంతా డ్రైవర్కు బాగా, అవునా, ఇంట్లో పనులకు. ఎస్, పరిచారకుడు బైబిల్ ప్రకారంగా అసలు ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో, ఎట్ట తయారైనదో ఆ విందు పరిచారకులకే కానీ మరి ఎవరికి. కాబట్టి మీకు ఏమైనా తెలియాలంటే, మనకేమైనా తెలియాలంటే ఏమై ఉండాలి? ప్రభువులకేం తెలియదు, పైన సీటు మీద కూర్చుంటారు కాబట్టి ఏం తెలియదు. పరిచారకులకే తెలుస్తుంది. మనం పరిచారకుల వలె ఉందాం, అప్పుడే దేవుని పరిచర్య జరుగుతుంది అని గుర్తుంచుకుందాం. ప్రభువులుగా ఉంటే ఇందాక చెప్పినట్లుగా అతిశయం, గర్వం చోటు చేసుకుంటుంది. కాబట్టి మనం ప్రభువులుగా ఉండకుండా పరిచారకులుగా ఉందాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అని ఆయన అన్నాడు. మనమందరం కూడా పరిచారకులం అనే సంగతిని గుర్తుంచుకుందాం. తిమోతిని గురించి కూడా రాస్తూ పరిచారకుడు అని చెప్పాడు. చాలు అక్కడికి ఆ మాట. మనము పరిచారకులం. పౌలు సంఘమునకు పరిచారకుడు. సంఘం యొక్క విశిష్టతను ఎరిగినటువంటి వాడు, ప్రాముఖ్యతను తెలిసినటువంటి వాడు, దాని ఉన్నత స్థితిని ఎరిగినటువంటి వాడు, దాని ప్రారంభాన్ని ఎరిగినటువంటి వాడు, ఇత్యాది విషయాలన్నీ తెలుసుకున్న హేతువు చేత నేను సంఘమునకు పరిచారకుడను అని ఆయన అన్నాడు కదా. ఆ పరిచర్యలో భాగంగా ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే, తన ప్రభువైన అయిన యేసుక్రీస్తు తనను పిలిచినటువంటి వాడు ఆ సంఘం నిమిత్తమై ఏం పెట్టాడో తాను కూడా చివరకు అదే సంఘం నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టగలిగినాడు. ఆ పరిచర్య నిమిత్తమై ఆయన తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన సంఘము నిమిత్తమై, ఆ సంఘము స్థానికంగా కనబడు నిమిత్తమై ఈ పరిచారకుడైనటువంటి పౌలు కూడా తన ప్రాణమును సహా అర్పించడానికి సిద్ధపడ్డాడు. పలుమార్లు మాట చెప్పాడు, మీరు ఎలా ఏడ్చి నా గుండెను బద్దలు వేస్తారు, నేను బంధించబట్టకు మాత్రమే కాదు చనిపోవటం కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. తన ప్రాణాన్నంతా అంటే తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఆయన మనకు కనబడతాడు. నేను కూడా పౌరులాగా ఉండాలి అని అంటే పరిచారకునిగా ఉండాలి. నేను కూడా పౌరులాగా పరిచర్య చేయాలంటే ఆయన చెప్పినట్లుగా ఇక జీవించువాడను నేను కాను అని అనుకోవాలి. అంత గొప్ప పని చేయాలి అని అంటే అంత గొప్ప లక్షణాలను కలిగి ఉండాల్సింది. అయితే అవన్నీ వెరసి ఏమిటంటే పరిచారకుని లక్షణాలనే సంగతిని మనం గుర్తుంచుకున్నాం. అసలు ప్రభువే అన్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాడు. క్రీస్తు యేసే పరిచారకుడు, ప్రభు పరిచారకుడు అయ్యాడు. ఇప్పుడు పరిచారకులు ప్రభువులు అవుతున్నారు. ప్రభు పరిచారకుడు అయ్యాడు. అది మనకు కావాల్సినటువంటి విషయం. మనం కూడా పరిచారకులం అవుదాం. అట్టి శ్రేష్టమైన సంఘమునకు పరిచారకులం అవుదాం అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి పౌలనాడు, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. కాబట్టి ఇట్టి శ్రేష్టమైన సంఘం పట్ల మన బాధ్యత ఏమిటంటే పరిచర్య చేయుట. అది ఏదైనా కానివ్వండి గాక, సంఘం విషయమైనటువంటి పని ఏదైనా కానివ్వండి, సువార్త పరిచర్య, సువార్తను ప్రకటించుట, సువార్తకు సహకరించుట, సంఘం నిమిత్తమై ఏమైనా చేయటం. ఆ తర్వాత మాటను చూడగా ఆయన గూర్చి తాను చెప్పినటువంటి మాటను మనమేం కావాలి అనే విషయం పరిచారకులం అవుదాం. అది మొదటి విషయం. రెండవది, అట్టి శ్రేష్టమైన సంఘం పట్ల మనకుండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే
పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 16 వచనాన్ని చదువుదాం. 8:16లో మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తి, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తి, అట్టి సంఘమునకు నేను పరిచారకుడనైతిని అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, మీ విషయమై నాకు కలిగిన ఆసక్తి. సంఘము విషయమై ఆసక్తి కలిగిన వాడు. ఇంతకుముందు ఆసక్తి కలిగి సంఘమును హింసించాడు. ఆసక్తి కలిగిన వాడు. రక్షణలోనికి రాకముందు ఆసక్తి కలిగిన వాడు, రక్షణ పొందిన తర్వాత కూడా ఆసక్తి కలిగినటువంటి వాడు. రక్షణ పొందకముందు ఏ ఆసక్తి అయితే సంఘమును నాశనం చేయాలని ఆసక్తి కలిగిన వాడు, రక్షణ పొందిన తర్వాత ప్రతి చోట సంఘాన్ని స్థాపించాలని ఆసక్తి కలిగినటువంటి వాడు. సంఘ విషయంలో ఆసక్తి కలిగి ఉందాం. పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికను చదివామే, అసలు ఆయన ఈ సంఘం పట్ల ఎట్లా ఆసక్తిని కలిగి ఉన్నాడో అనే విషయాలను మనము చూస్తే, తండ్రి వంటి ఆసక్తిని కలిగిన వాడు. కొరింథీ మొదటి పత్రిక 4:16లో మనం చూడగా ఆయన అన్న మాటను మనం ఎరుగుదాం. నేను సువార్త వలన మిమ్మును కంటిని, ఒక తండ్రి వలె వారిని కాపాడినటువంటి వాడుగా మనం చూడగలుగుతున్నాం. కన్నవాడు మాత్రమే కాదు, కాపాడగలిగినటువంటి వాడు. దుర్బోధన విస్తరించుకున్న వారిని కాపాడినటువంటి వాడు, కలహాలు రేగినప్పుడు కాపాడినటువంటి వాడు, ఉత్తరాలు వ్రాసి వారిని సరిచేసినటువంటి వాడు. ఇంకా చెప్పవలసి వస్తే కనుక ఒక మాట ఆయనే అన్నాడు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో, మీకోసం సమస్తమును నేను వ్యయపరచుకొందును, నాకు కలిగిందంతా ఖర్చు పెట్టుకుంటాను, నన్ను నేను కూడా ఖర్చు పెట్టుకుంటాను అని అన్నాడు. అని అంటే ఎంత ఆసక్తి కలిగినవాడు. సంఘం నిమిత్తమై ఖర్చు పెట్టినవాడు, సంఘానికి ఖర్చు పెట్టినవాడు కాదు, సంఘం నిమిత్తమై ఖర్చు పెట్టినవాడు, తనకు కలిగింది ఖర్చు పెట్టినటువంటి వాడు. ఏముంది ఆయనకు అని అనకండి, ఉన్నదే ₹1 కానీ అది ఆమె జీవనమంతా అని ప్రభు అన్నాడే. 2 కాసులు ఏమిటట, అది ఆమె జీవనం మొత్తం. 2 కాసులు ఆమె జీవనం. తనకు కలిగింది ఏదైనా సరే ఖర్చు పెట్టగలిగిన లక్షణం, ఆ బుద్ధి కలిగినటువంటి వాడు పౌలు. మనం చెప్పుకుంటూ వస్తున్నాం నేటి దినాల నుంచి కూడా. మనము ధనం అనేటువంటి దాన్ని ఇందాక కూడా మనం విన్నాం. ధనం అనేటువంటిది అది కేవలం మన యొక్క అనుదిన జీవితంలో ఒక భాగం, అవసరత మాత్రమే కావాలి, కానీ అది అత్యవసరత, అది ప్రాధాన్యము కాకూడదు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, నేను ఏ స్థితిలోనైనా ఎరుగుదును, కడుపు నిండి ఉంటకు ఎరుగుదును, ఆకలిగొని ఉంటకు నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి అది కేవలం అవసరాన్ని బట్టి మాత్రమే, అంతే, అదే అత్యవసరం కాదు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. తనకు కలిగినది కొరింథీయుల కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈయన మనకు సరిపోయిన మనిషిగా ఉండట్లేదు. ఈయన అవునా కాదా? వాస్తవానికి మనకు సరిపోయిన మనిషిగా కనిపించట్లేదు పౌలు. ఇట్లా ఖర్చు పెడితే సంఘం కోసం మనం బతుకుతామా? కానీ మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, సంఘం నిమిత్తమై పరిచారకుడైనటువంటి వాడు సంఘం కోసం తనకు కలిగినదంతా పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక స్థితిలో సంగతి తెలియదేమో, బహుశా సంఘమే నాకు పెట్టాలని అనుకున్నాం మేము. ఒక వయసు వచ్చేంత వరకు తెలిసినప్పటికీ కూడా పిల్లలు మిగతా బాధ్యతలు అడ్డొచ్చాయేమో. కనీసం ఇప్పుడైనా సరే, బాధ్యతలు తొలగిపోయినాకనైనా సరే, ఒక అవకాశమైన తీసుకుంటే కనుక, ఎప్పుడు మనం సంఘం నిమిత్తం ఆలోచించాల్సిన వాళ్ళం, ఒకవేళ ఇప్పుడు అవకాశం వస్తే కనుక శేష జీవితంలోనైనా సరే సంఘం నిమిత్తమే మనము ఖర్చు పెట్టవలసిన వారమనే సంగతిని గుర్తుంచుకోవాలి. నిన్న ఒక మాట గుర్తు చేసుకున్నాం, అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దానికోసం పెట్టుబడి పెట్టేవాడే జ్ఞాని. అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దానికోసం పెట్టుబడి పెట్టేవాడే జ్ఞాని. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక భక్తుడు, ఆయన నరమాంస భక్షకుల మధ్య పనిచేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు స్నేహితులు అడ్డగించారు. ఎందుకయ్యా అక్కడికి వెళ్తావు? వారు నిన్ను చంపుతారని తెలియదా, నిన్ను తింటారని తెలియదంటే, నాకు తెలుసయ్యా, నన్ను తింటారని తెలుసు, చంపుతారని తెలుసు, కానీ
తన దగ్గర ఉంచుకోలేని దాన్ని ఇచ్చివేవాడు అవివేకి కాడు అని అన్నాడు. అర్థమైందేమాట? తన దగ్గర ఉంచుకోలేని దాన్ని ఇచ్చివేవాడు అవివేకి కాడు అని అన్నాడు. అంటే నేను ఎక్కడున్నా దీన్ని పోగొట్టుకుంటా, అంటే నా ప్రాణాన్ని, నేను ఎక్కడున్నా నా ప్రాణాన్ని పోగొట్టుకో, నేను తింటూ బతికినా నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా, ఒకరు తిన్నా నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా. ఆ ప్రాణాన్ని ఒక కారణం కోసం పోగొట్టుకోవడం ఎంత వివేకం, క్రీస్తు కోసం పోగొట్టుకోవడం ఎంత వివేకం. కాబట్టి అశాశ్వతమైన ప్రాణాన్ని శాశ్వతమైన జీవం కోసం పెట్టుబడిగా పెట్టుకున్నాడు. అది కావాల్సి. గనుక అశాశ్వతమైనది ఏది కూడా దాన్ని మనం స్థిరంగా భావించకూడదని, దాన్ని క్రీస్తు నిమిత్తమే పెట్టుబడిగా పెట్టాలి అనేటువంటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ప్రియులారా, ఇట్టి ఆసక్తిని కలిగి ఉన్నాడని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇంతకుముందు ఏ ఆసక్తి ఆయన చెప్పాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆసక్తి విషయమై సంఘమును, గలతీ పత్రికలు కూడా మాట చెప్పాడు, ఆసక్తి విషయమై సంఘమును నేను హింసించిన వాడను. ఇప్పుడు ఆ సంఘము విషయమై ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అట్టి ఆసక్తిని మనము కలిగి ఉందాం. అది ఏ రూపమైనా కానివ్వండి గాక. ఈయన ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. అదేంటంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నేను బీదల ఎడల ఆసక్తి కలిగిన వాడను అని అన్నాడు. నేను బీదల ఎడల ఆసక్తి కలిగిన వాడను అని అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనంలో 2వ కొరింథీ 11:2లో యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల ఎడల, వారి అవసరతల ఎడల ఆసక్తి కలిగిన వాడను అని అన్నాడు. అంటే సంఘాల యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని గురించి మాత్రమే కాక, ఆ సంఘముల యొక్క ఆర్థిక స్థితిని గురించి కూడా ఆయన ఆసక్తి కలిగిన వాడు అనే మాట అర్థమవుతుంది. ఇది కేవలం ఆత్మ సంబంధమైనదే, నువ్వు సస్తడిగా నేను పట్టించుకునడానికి కాదు, లేక నేను ప్రార్థన చేస్తానులే అనడానికి కాదు. కలిగిన దాన్ని ఇవ్వడం, తనకు కలిగిన దాన్ని ఇవ్వడం, లేదా వారి అవసరతను ఇతరులతో పంచుకోవటం, వారికి సహాయం చేయటం. అసలు ఈ సంగతిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు పౌలు వంటి వాడు ఒకవేళ, అలాగ ఆలోచిద్దాం, పౌలు వంటి వాడు ఒకవేళ దొరక్కపోయి ఉండింటే కనుక అసలు ఎట్లుండేదో. క్రీస్తు తర్వాత క్రీస్తు వంటి వాడు దొరికాడు. క్రీస్తు ద్వారా సంఘం, అలాగే కనిపించే ఆ సంఘానికి క్రీస్తు వంటి వాడు పౌలుగా కనిపించాడు. అలాగున కాదు, ఆయన అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం అని. ఈ సంఘం పుట్టడానికి క్రీస్తు ఎంత కారకుడో, ఈ సంఘం అలాగున పోషించబడ్డానికి పౌలు కారకుడుగా కనిపిస్తూ ఉన్నాడు, మనుష్య కారకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేను ఆ సంఘమునకు పరిచారకుడను అన్నట్లుగా తాను పరిచారకుడుగా ఎంత పని చేశాడో ఆ సంగతిని తానే రోమపత్రికలో చెప్పాడు. నేను యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి వరకు నేను సువార్తను ప్రకటించానని 2500 కిలోమీటర్ల పరిధిలో ఆ కాలమునందు సువార్తను మోసుకుని వెళ్ళినట్టుగా చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఏదైనా సరే ఆసక్తి ఉంటేనే మనం చేయగలం. ఆసక్తి అది చెడ్డదైనా సరే దాని మీద ఆసక్తి కలిగిన వాడు తప్పనిసరిగా దాన్ని అనుసరిస్తాడు, వెంటబడతాడు. ఆసక్తి అది మంచిదైతే దాని అనుసరించి వాడు దాని వెంట పడతాడనేటువంటి విషయం మనం ఎరుగుదాము. ఆసక్తి కలిగి ఉందాము, సంఘమును గూర్చిన ఆసక్తి కలిగి ఉందాము. ఇంకా పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి, దానిని నేను మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో తానే మాట్లాడుతూ ఆయన ఇలాగున అన్నాడు. ఏమన్నాడు అని అంటే, ఇవిగాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు అన్నాడు. సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు అని అన్నాడు. వాస్తవానికి పైనున్న వచనాలను చదివితే కనుక తనను గూర్చిన చింత అది తనకు ఉండాలి అని అనాలి, కానీ కాదట. సంఘములను గూర్చిన చింత అని అన్నాడు. తనను గూర్చిన చింత మాట్లాడుచు నేను చాలా సందర్భాల్లో గుర్తు చేస్తాను. అదేమిటి అని అంటే, క్రొత్త నిబంధన గ్రంథాన్ని సగం రాసినటువంటి వాడు దిగంబరిగా ఉండవలసి వచ్చింది, దిగంబరిగా బతికాడట. నేను దిగంబరిగా ఉంటిని అని లాస్ట్ నా మాట చెప్పి ముగించినాడు. తన కష్టాలను గురించి మాట్లాడుచు నేను దిగంబరిగా ఉంటిని అని అన్నాడు. అయినా సరే సంఘములను గూర్చిన చింత,
నేను దిగంబరిగా ఉన్నానని తనను గూర్చి చింతించలేదు, ఆకలి కొన్నాడని తనను గూర్చి చింతించలేదు, సంఘములను గూర్చిన చింతను కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఏమైపోయారో ఏమో, ఏమైపోతే నాకేం అనేది కాదు. సేవకుల్లో రెండు రకాలుగా మనకు కనబడతారు. కొందరు సంఘాలను స్థాపించి వాటిని కాయుచున్న వారు మరికొందరు ఇతరుల స్థాపించిన సంఘాలను కాయుచున్న వారు కొందరు. ఇదేమిటంటే కొందరి భావన, నేను ఎన్నాళ్ళు కాపరిగా ఉంటే ఇది నాదవుతుందా, నేను ఎన్నాళ్ళు కాపరిగా ఉంటే ఈ సంఘం నాదవుతుందా, ఏమి నీది కావాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే నీకంటే ముందు ఉన్నోంది కాలేదు కదా, అది నీకంటే ముందు ఉన్నవానిది అది కాలేదు కదా, ఇప్పుడు నీది కావాల్సిన అవసరం ఏముంది, పోనీ నీదే కనుక అయితే శాశ్వతంగా నువ్వు ఉంటావా, ఉండవు కదా. మనమందరము ఆయన అప్పగించిన పనిని నెరవేర్చి వెలుచునవలసినటువంటి వారు. ఇది నాదవుతుందా, నేనెంత కష్టపడితే ఇది నాదవుతుందా, నాకెందుకు ఇది, కాబట్టి నేను జీతగానిగా ఉంటా, నేను కూలివానిగా ఉంటా, నేనేదో ఉన్నంతకాలం ఉంటా, ఉండనిచ్చినంతకాలం ఉంటా, నాకు ఇష్టమైన కాలం ఉంటా, ఆ తర్వాత నేను వెళ్ళిపోతా అనే భావన అది చింత కాదు, అది స్వార్థం. చింత కాదు, అది స్వార్థం. దేవుని సేవలో అడుగుపెట్టిన ఏ సేవకుడైనా తాను చేసే ఏ పని అయినప్పటికీ కూడా అదేదైనా కానివ్వండి గాక, దేవుని దాసునిగా నీవు భావిస్తే, పరిచయం చేసుకుంటే సంఘములను గూర్చిన చింత ఉండాలి. ఓ పాట పాడిన సంఘాలను గూర్చిన చింత, ఒక పాట రాసిన సంఘములను గూర్చిన చింత మనస్సులో, దేవుని వాక్యాన్ని బోధించిన సంఘములను గూర్చిన చింత, ఏది చేసినా సంఘక్షేమం కోసమైనటువంటి చింత, అది మనకు అవసరమైనది. సంఘములను గూర్చిన చింత నాకుంది అని అన్నాడు. అట్టి చింత దేవుని దాసులుగా మనం కలిగి ఉండుట అవసరం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లక్షణాలు కలిగినటువంటి వానికి స్వార్థం అనేది ఇంకెక్కడ మొలుస్తుంది? ఈ లక్షణాలు కలిగిన వానికి స్వార్థం అనేది ఎక్కడ మొలుస్తుంది? అసంభవం. నిరంతరం ఆయనను గూర్చిన ధ్యాస, నిరంతరం సంఘమును గూర్చిన చింత కలిగినటువంటి వానికి తనను గూర్చిన చింత ఎక్కడ ఉంటుంది? ఉండదు. అంచేత చింత కలిగి ఉందాం అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. తదుపరి మాట కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనాన్ని, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో 20-21 కలిసి ఉన్నాయి. ఆఖరణ ఆయన ఎలాగున అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను భయపడుచున్నాను అన్నాడు. సంఘమును గూర్చి నేను భయపడుచున్నాను అన్నాడు. ఏమిటా భయం అనంటే 20వ వచనం చదువుదాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోననియు, అంటే నేను మీకు ఇష్టంగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహం, అసూయ, క్రోధం, కక్ష, కొండములు, గుసగుసలాట, ఉప్పొంగుట, అల్లరులు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమోనని నేను భయపడుచున్నాను అన్నాడంటే, సంఘములోని ప్రతి వ్యక్తిని గూర్చినటువంటి భయం ఇతడు కలిగి ఉన్నాడు. ఫలానివాడు ఆ పాపము నుంచి బయటపడ్డాడు, ఎట్లున్నాడో ఏమో, బాగున్నాడో తప్పిపోయినాడో, ఇప్పటిలా కాదు కదా ఎట్లున్నామని పలకరించడానికి. కాబట్టి నేను భయపడుచున్నాను, మీ విషయమై నేను భయపడుచు ఉన్నాను. జారిపోయినారో ఉన్నారు, నేను వస్తే సంతోషంగా ఉండగలనా లేక దుఃఖపడగలనా, మీరు నాకు సంతోషాన్ని కలిగిస్తారో దుఃఖాన్ని కలిగిస్తారో అని నేను భయపడుచున్నాను అన్నాను. సంఘమును గూర్చినటువంటి భయం. దీన్ని ఏమంటారు అని అంటే, భయం అంటే మరో రూపంలో కాదు, కానీ సంఘం పట్ల అతనికి ఉన్నటువంటి ఆసక్తిగా మనం చూడగలుగుతున్నాం. నేను భయపడుచున్నాను అని అన్నాడు. ప్రియులారా, మన సంఘముల పట్ల, సంఘములోని విశ్వాసుల పట్ల, ఆయా వ్యక్తుల పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి భారము, భయం అని కాదు కానీ భారం అని మనం చూద్దాం. ఇట్టి భారమును మనము కలిగి ఉందాం. ఎవరెట్లా పోతే నాకేం, అవునా? ఎవరెట్లా పోతే నాకేం, బాగుంటే బాగుపడతారు, పోతే పాడవుతారు, నాకేం అనే భావన కాకుండా కొలసై 1:28 ప్రకారంగా ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి
ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టాలనేటువంటి తాత్పర్యం, ఆశను కలిగినటువంటి వానిగా పౌలును మనం చూడగలుగుతున్నాం. అంటే ఏమర్థమవుతుంది అనగా, ప్రభువైన యేసుక్రీస్తు స్థాపించిన సంఘానికి, పరిచారకునికి ప్రభువైన యేసుక్రీస్తు వంటి భారమే ఉంటుంది. అంతే కదా, భారమే ఉంటుంది. కనిన వానికి అంతే భారం ఉంటుంది. పెంచడానికి, కనిన వానికి పెంచడానికి అంతే భారం ఉంటుంది. అట్లా కాకుండా తీసుకుపోయి హాస్టల్లో పడేసినాం అనుకో, వార్డన్లకి ఎందుకుంటుంది భారం? అవునా కాదా? వార్డన్లకి ఎందుకుంటుంది భారం? ఉండదు. వాళ్ళ పిల్లలు కూర్చిన భారం హాస్టల్ పిల్లలు కూర్చి ఉండనే ఉండదు కదా. అందుకే మీకు అనేకులు తండ్రులు లేరు అని అన్నాడు. బోధకులు చాలామంది ఉన్నారు, సలహాలు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తండ్రులు మాత్రం అనేకులు. ఈయన తండ్రి వంటి భారము కలిగినటువంటి వాడు కాబట్టి ప్రతి వ్యక్తిని గూర్చి చింతిస్తున్నాడు. నేను సువార్త ప్రకటించి, నేను కష్టపడి, నేను శ్రమను అనుభవించి కన్నటువంటి పిల్లలు ఏమైపోయారో అనేటువంటి భయం, భారాన్ని కలిగిన వాడిగా చూస్తూ ఉన్నాం. మళ్ళీ తప్పిపోయారేమో. ఆ తప్పిపోవడంలో ఆయన ఒక మాట చెప్పాడు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరీ చేష్టల నిమిత్తం. అంతా కలిపి ఒకటే. అర్థమైంది కదా? అంతా కలిపి ఒకటే. మునుపు ఇంతకుముందు లైంగిక సంబంధమైన పాపములు ఉన్నవాడు, వ్యభిచారం, జారత్వంలో ఉండి రక్షణ పొందినటువంటి వాడు. ఎందుకంటే కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట చెప్పినాడు ఆయన. మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని అన్నాడు. ఒకవేళ అటువంటి వారు ఏమైనా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారేమో. ఎందుకంటే లోగడ ఒక మనిషి ఏ పాపములో జీవించాడో అదే వాసనను అపవాది మరలా ఆ మనిషికి చూపిస్తాడు. ఒక మనిషి లోగడ దేనికి బానిసగా బతికాడో అతడు కనుక దాని నుంచి తెంచుకొనకపోతే మరలా తిరిగి దానికి బానిస అవుతాడు. కాబట్టి ఈయన భారం, ఈయన భయం ఏమిటి అనగా, ఆ విధంగా జరుగుతుందేమోనని నేను భయపడుచున్నాను అన్నాడు. మళ్ళీ పాపంలోనికి వెళ్తారేమోనని భయం. ఇంకొక భయాన్ని కూడా చెప్పాడు ఆయన. గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతూ ఇలాగన్నాడు, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుచున్నాను అని అన్నాడు. అంటే ఈ సందర్భం దేనికి అనగా, ఈ సందర్భం మరలా ఆచారంలో వైపు వెళ్తారేమోనని, పాత వాటి వైపు వెళ్తారేమోనని, ఇంతకుముందు తాము అనుసరించిన ఆచారముల వైపు వెళ్తారేమోనని, కొరింథీయులను గురించి మాట్లాడుచు పాపంలోకి వెళ్తారేమోనని, మరలా తిరిగి పాపమును ఆశ్రయిస్తారేమోనని, ఇప్పుడు ఒకవేళ నిష్ప్రయోజనమైన వాటి వైపు మరలా తిరుగుతారేమోనని. ఇది దేవుని దాసుని యొక్క భారం లేక భయం. అంటే వారిని గూర్చి లేకపోయినా సరే, దూరంలో ఉన్నా సరే, వారికి ఉత్తరాలు రాస్తూ వారిని టచ్ చేస్తూ, ఇప్పుడు అంటారు కదా రాజకీయ నాయకులు చెప్తున్నారు, మాకు పొలాన్ని, మాకు ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. అట్లా ప్రతి సంఘం కూడా టచ్లో ఉండులాగున, ప్రతి సంఘం కూడా టచ్లో ఉండులాగున ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. తిమోతిని పంపిస్తాడు, అవసరమైతే తీతుని పంపిస్తాడు, ఉత్తరాలు రాస్తాడు, మీ సమాచారం ఎట్లుందో తెలుసుకుందామని అంటాడు. ఇంత భారము కలిగినటువంటి వానిగా దేవుని దాసుడైన పౌలును మనం చూడగలుగుతున్నాం. నేను సంఘమునకు పరిచారకుడు కాబట్టి ఆ పరిచారకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క భారాన్ని కలిగి ఉన్నాడు. విడిచిపెట్టలేదు. స్థాపించిన సంఘాలకు ఉత్తరాలు వ్రాస్తూ, మనుషులను పంపిస్తూ ఆ సంఘంలోని విశ్వాసం కూర్చున్నటువంటి భయమును కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. అదేంటి అనంటే, ఈ 2 వాస్తవాలు. ఆయన భయం వాస్తవం ఈనాటికి, ప్రస్తుత సంఘానికి కూడా. ఏంటంటే, సంఘములో కొందరు ఇంతకుముందు తాము జీవించినటువంటి పాపమునకు మరలా తిరిగి ఆకర్షితులైపోవడం అనేటువంటిది ప్రస్తుతం చూస్తున్నటువంటి విషయాలు. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడుదుముగాక. రెండవది ఏంటంటే, ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారో అదే ఆచారాలను అనుభవించడానికి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అదే ఆచారం.
మనస్సులో మాత్రం అదే, బయటకు కనిపించినా మనసులో మాత్రం అదే. అవి ఎప్పుడు బయటపడతాయి? చావు పుట్టుకల యందు, చావు సమాధుల యందు, వివాహాల యందు, ఇవన్నీ బయటపడేటువంటి విషయాలు. కాబట్టి పర్వాలేదు, ఏమైనా కానివ్వండి, ఎట్లయినా పెళ్లి చేసుకోండి, మళ్ళీ మందిరానికి రండి, ఏమైనా చేసుకోండి, మందిరానికి వస్తే చాలు అనేటువంటి ఆ ఉద్దేశమే కనుక ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? మనకు తెలిసి ప్రపంచంలో ఏ మతానికి లేని వ్యతిరేకత క్రైస్తవ్యానికి మాత్రమే ఉంది. కారణం ఏమిటి అని అనగా, క్రీస్తు అంటే లోకానికి గిట్టదు. క్రీస్తు అంటే లోకానికి గిట్టదు. పేడ పురుగునైనా మనిషి పూజించడానికి ఇష్టపడతాడు, కానీ క్రీస్తు అంటే మాత్రం ఒప్పుకోడు కదా. కారణం ఏమిటంటే, వాళ్ళు చెప్పే మాట ఒకటి, అసలు మా కట్టుబొట్టు లేకుండా నాశనం చేస్తున్నారు మీరు సమాజాన్ని. ఎట్లుండేటోళ్ళు ఎట్లయిపోతున్నారు, మా సంస్కృతి సాంప్రదాయాన్ని అంతా నాశనం చేస్తున్నారు. యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి వ్యక్తి యొక్క సాంప్రదాయం బైబిలే. ప్రతి సాంప్రదాయం, ప్రతి సంస్కృతి బైబిల్ సంస్కృతి. ఏం సంస్కృతి? ఇప్పుడున్న సంగతి చూద్దాం. 365 రోజులు ఎట్లంటే అట్లా డ్రెస్సులు వేసుకొని ఉగాది నాడు చీర కట్టుకుంటే అది సాంప్రదాయమా? దాన్ని సాంప్రదాయం అని అంటున్నారు. 364 రోజులు ఎట్లన్నా నాకు బట్టలు కట్టుకో, పండుగ వస్తే మాత్రం పంచె కట్టుకుంటే సాంప్రదాయం అంట. ఇంకా అంతవరకు షెడ్డీలు వేసుకొని తిరగొచ్చు, దాకా మోకాల దాకా నిక్కర్లు వేసుకొని తిరగవచ్చు, అది సాంప్రదాయం అంట. బైబిల్ సాంప్రదాయం ఎప్పటికీ ఒకేలాగా ఉండేటట్లుగా చేస్తుంది. బైబిల్ సాంప్రదాయం ఏమిటంటే, బైబిల్ యొక్క సంస్కృతి ఏమిటంటే దేవునికి భయపడేటట్టుగా చేస్తుంది, అది బైబిల్ సంస్కృతి. కాబట్టి మనకు కావలసిన సంస్కృతి ఏమిటంటే, మనకున్న సంస్కృతి ఏమిటంటే, అవతల ఉన్న సంస్కృతి కంటే మన సంస్కృతి గొప్పది. ఏమిటి ఆ సంస్కృతి? నిత్యం ఒకే రీతిగా ఉండేటువంటి సంస్కృతి. అవును, అదే దేవుని వాక్యం చెప్పే మాట. గలతీయులారా, మీరు అవతలికి వెళ్ళిపోతారేమో, ఆ సంస్కృతిని అనుసరిస్తాను, మీరు దినాలు, మాసాలు, ఉత్సవాలు వీటిని అనుసరిస్తారేమో. కాబట్టి వీటిని మనం తీసేయలేకపోతున్నాం సంఘాల నుంచి. విచారకరమైన సంగతి, చచ్చిపోయిన తర్వాత 3వ దినము, 5వ దినము, 7వ దినము, ఇట్లా దినాలు. ఏదో ఒక ఆదివారం ప్రార్థన పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఒకవేళ విరుద్ధంగా పెట్టుకుంటే సరిపోతుంది కదా. అన్ని బేసి సంఖ్యలే, ఏ ఆచారం చూసినా కానీ బేసి సంఖ్య 3, 5, 7, 9, 11, 13, 15. ఆ బేస్ సరిగా లేదని అర్థం అన్నమాట. సరిలో పెట్టుకోవచ్చు కదా, 2, 4, 6, 8, 10 ఆచారంలోనికి వెళ్తారేమో, జాగ్రత్త. అందుకే నేను భయపడుతున్నాను. ఒక దేవుని దాసుడు, ఇంకా ఇట్లా చెప్పాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను చెప్పిన దేవుని దాసుడు తాను స్థాపించిన సంఘాలలోనికి ఇవి జొరబడితే మన సంగతి ఎంత? క్రీస్తును పోలిన, ఇట్లా చెప్పాలి, రెండవ క్రీస్తు అని చెప్పాలి. అట్టి దేవుని దాసుడు ప్రారంభించిన ఈ సంఘాలలోనికి ఇవన్నీ చొరబడితే మన సంగతి ఎంత? గడ్డపారలే గాలి కొట్టుకొని పోతుంటే విస్తరాకులు ఏం చేస్తాయి? అర్థమైందా? ఆ గడ్డిపోచలు ఏం చేస్తాయి? జాగ్రత్త పడదాం. ఆ భయాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. తెస్సలోనికే మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన రాసిన మాట, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో లోపమును తీర్చినట్లు, మీ లోపాన్ని మేము తీర్చినట్లు దేవుని దాసుని యొక్క పరిచర్య, ఆ సంఘమునకు పరిచారకుడు, ఆసక్తిలో పరిచారకుడు, చింతలో ఆయన పరిచారకుడు, అలాగే భయములో పరిచారకుడు. అంటే పరిచారకుడు అనగా భయము కలిగిన పరిచారకుడు, చింత కలిగిన పరిచారకుడు. ఇప్పుడు ఏమిటంట? లోపమును సరిచేయు పరిచారకుడు. లోపమును సరిచేయు పరిచారకుడు. ఏమంటున్నాడు ఆయన? మేము మీ ముఖం చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా. రాత్రింబగళ్ళు మీ కొరకు మేము దేవుణ్ణి వేడుకొనుచున్నాము.
ఈ దైవదాసుని యొక్క ప్రార్థన వేడుకోలు ఏంటనగా, మీ లోపము తీర్చబడాలి, మీ లోపము సరిచేయబడాలి అనేటువంటిది. సంఘములో ఉన్న లోపం సరిచేయబడినట్లుగా దేవుని దాసుడు రాత్రింబగళ్ళు దేవుని పాదాలను పట్టుకుంటూ ఉన్నాడు. ఈ విషయంలో మనం ఎంతో లోపమును కలిగి ఉన్నాము. ఆయన పాదాలను పట్టుకొనవలసిన అవసరత మనకెంతైనా ఉంది. మనము ప్రభు పాదాలను పట్టుకొనకుండా విశ్వాసుల లోపమును సరిదిద్దనేటువంటిది సాధ్యము కాదు. నేను చెప్తే భయపడతాడు మావాడు అని అంటే నీకు భయపడతాడు. భయపడాల్సిన దేవునికి మాత్రం భయపడాడు. నీ ఎదుట భయపడినట్లు కనిపిస్తాడు, లేకపోతే లేదు. చాలాసార్లు జరిగే నష్టం కూడా ఇదే కదా. అబ్బాయి ఎటువంటి వాడని మనల్ని అడిగితే చాలా మంచోడు భలే భయం కలిగినోడు, దేవుడు అంటే ఇష్టం కలిగినోడు. ఆ తర్వాత ఈ సామి సత్యం ఆ పూజారి గారికి అవుతుంది పెళ్ళైనాక. ఏమన్నా అట చెప్తే అని అంటే అవును మట్లే ఉన్నాడు. భయం. దేవుని పాదసన్నిధిలో రాత్రింబగళ్ళు ఈ దేవుని దాసుడు ఆ సంఘం నిమిత్తమై, సంఘాల నిమిత్తమై రాత్రింబగళ్ళు అనేటువంటి మాటను ఆయన 3 సార్లు వాడాడు. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నామని, రాత్రింబగళ్ళు మానక బుద్ధి చెబుతున్నామని, రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి అని అన్నాడు. రాత్రింబగళ్ళు అనగా దాని అర్థం కంటిన్యూస్గా మేము ఆయన పాదాలు పట్టుకుంటున్నాం, కంటిన్యూస్గా ఆయన పాదాలు పట్టుకుంటున్నాం. మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము తీర్చబడినట్లుగా ప్రార్థనా పరిచారకుడు అని చెప్పాలి. ప్రార్థనా పరిచారకుడు. సుఖము లేదా? ఇంకెక్కడుంది సుఖం? చాలా కాలం క్రిందట మరి బ్రదర్ భక్సింగ్ గారిని కూర్చి చెప్పినటువంటి మాట, ఆయన అనుచరుడు తిమోతి గారు చెప్పినటువంటి మాట. 80లలో కంటే ముందుగా ఆమ్స్టర్డామ్లో మరి బిల్లీ గ్రహం గారు సువార్తికుల కూడిక ఆయన ఏర్పాటు చేసేవారు. ప్రపంచవ్యాప్తంగా సువార్తికులు అక్కడికి వెళ్ళేటువంటి వారు. అక్కడ ఆ దేవుని దాసులకు వాక్య పరిచర్య అందించడానికి కొంతమంది దేవుని దాసులను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో భక్సింగ్ గారు ఒకరు. ఆయన సువార్త ప్రకటించిన తర్వాత, లేక ఆ సువార్తికులకు వాక్యాన్ని అందించిన తర్వాత ఆయనకు మరికొంతమందికి కలిపి రూమ్ ఇస్తే, ఆ రూములో మరి భక్సింగ్ గారు పక్కన అటుగా ఇటుగా మరికొంతమంది ఉంటే, ఆయన గారు మాత్రం ఇక రాత్రి ప్రార్థన చేసుకోవటానికి ప్రారంభం చేశారు. అందరూ ఏమనుకున్నారంటే పడుకుంటున్నాడు కదా, పడకకు ముందు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసి పడుకుంటాడులే అనుకున్నారు. వాడు ప్రార్థన చేసుకుని పడుకొని నిద్రపోయారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు లేచి చూస్తే ఇంకా ప్రార్థన చేస్తున్నారు. తెల్లవారుజామున లేచి చూస్తే ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఉండబట్టలేక ఒక సేవకుడు అడిగినాడు, బ్రదర్ మీరు రెస్ట్ తీసుకోరా అని అడిగితే ఆయన అన్నాడంట, మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్. నా విశ్రాంతి పరలోకమంది. రాత్రింబగళ్ళు ప్రార్థన చేసిన దేవుని దాసులు. అందరూ అదే షేర్లో ఉండాలని, అందరూ అదే కొలత ప్రకారంగా ఉండాలి అని లేదు. కానీ ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి వారు ప్రార్థించగలరు. కానీ వెరసి మనమందరం పరీక్షించుకుంటే మనకున్న లోపం ఏమిటనగా, మనం అందులో కొరత కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సంఘముల నిమిత్తమై రాత్రింబగలు ప్రార్థించే బాధ్యత, అనగా కంటిన్యూస్గా ప్రార్థన చేసేటువంటి బాధ్యత మనకుంది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తాం. నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అయితే సంగతి ఏమిటి అని అనగా, మనము పరిచారకులంగా ఉందాం. ప్రభు మనకు అప్పగించిన మందకు ఆయనే ప్రభు, మనం కేవలం పరిచారకులం. ఏ విధంగా అని అనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం నిమిత్తమై ప్రాణం పెట్టినట్టుగా ప్రాణం పెట్టగలిగినంతగా పరిచర్య చేద్దాం.
అది ఏ విధమైనది అయినప్పటికీ కూడా మనం ఆయన వలె జీవించటానికి, ఆయన పరిచర్య చేశారు కాబట్టి మనం కూడా పరిచర్య చేయటానికి పరిచారకులుగా మనం జీవిద్దాం. ఆ పరిచర్యలో భాగం ఏమిటి అని అనగా, దేవుని వాక్యం చెబుతున్నమాట, ఆసక్తి కలిగి ఉందాం. ఆసక్తి కలిగిన పరిచర్య, చింత కలిగిన పరిచర్య, భయం, దాన్ని భారము కలిగిన పరిచర్య, అలాగే రాత్రింబగళ్ళు వారి నిమిత్తమై ఆలోచన చేసే ప్రార్థన పరిచర్యను కలిగి ఉందామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంచేత అలాంటి ఆలోచన కలిగిన వారమై, అలాంటి తత్వం కలిగిన వారమై మన సంఘములకు మనం పరిచారకులం అవుదాం. మనము ఆజ్ఞాపిస్తే, మనము ఆదేశిస్తే వాళ్ళు విన్నట్లుగా కనిపిస్తారు. కానీ దానికంటే మించి వారే విధేయత చూపగలిగినట్లుగా చేయగలిగిన సాధనము వారి నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకున్నట. అలాగున సంఘం నిమిత్తమై పరిచారకులమై ప్రభువును పోలి నడుచుకొనొచ్చు ఆయన అప్పగించిన మందను మనం సరిగ్గా కాయచ్చు ఆయనకి ఇష్టమై మనం జీవిద్దాం. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మనము ప్రభు పనిలో ఏ భాగంలో ఉన్నా, ఏ విభాగంలో ఉన్నా, ప్రభు పనిలో మనం ఏ శాఖలో ఉన్నా, మనం ఏ రూపంలో దేవుని దాసులంగా ఉన్నా, మన బాధ్యత పరిచర్య. మనము పరిచారకుల, మన మనస్సు పరిచారకుల మనస్సు, మన ఆలోచనలు పరిచారకుల ఆలోచన. సంఘమును గూర్చిన చింత, సంఘమును గూర్చిన భారం, సంఘమును గూర్చిన భయం, సంఘమును గూర్చిన ఆసక్తి, సంఘమును గూర్చిన ప్రార్థన, ఇవి కలిగి ఉండుటకు తీర్మానం చేసుకొని, మరింత ఎక్కువగా ప్రబలుటకు తీర్మానం చేసుకొని మనం ఆయనకి ఇష్టమై జీవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మాకిచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రభువు మా నిమిత్తమై ప్రాణం పెట్టగా, ఆయన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం నిమిత్తమై చరిత్రలో ఎంతోమంది మీ దాసులు హతసాక్షులయ్యారు, ప్రాణాన్నే పెట్టారు. వారి రక్తంలో తడిసి మాదాకా కొట్టుకొని వచ్చిన ఈ సంఘం నిమిత్తమై కృతజ్ఞతాస్తుతి. మా చేతుల్లో ఉంచిన సంఘం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తతో, చులకనగా కాకుండా ఆసక్తితో, తేలికగా కాకుండా భారంతో మీరు మాకు అప్పగించిన మందను కాయుటకు సహాయించి, మాకేమి లాభం అనే ధోరణి కంటే మించి నేను ఆయనకి ఏమి లాభాన్ని కలిగిస్తున్నానని ఆ ప్రశ్న మాలో పుట్టించమని అడుగుతున్నా. కృప కలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొంచున్నా. మమ్మల్ని మీ వాక్యంతో దర్శించమని అడుగుచున్నాం, ఇంకనూ దర్శించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇటువంటి ఆశ కలిగి జీవించడానికి మాకు నేర్పించండి. మేము ఎల్లప్పుడూ మీ కుమారుని ముఖం చూస్తూ సంఘ విషయంలో ఆయన ఎంత ధ్యాస కలిగి ఉన్నాడో, మాకంటే ముందుగా జీవించిన మీ దాసుల మాదిరిని అనుసరిస్తూ, పౌలు వంటి భక్తుల మాదిరిని అనుసరిస్తూ మీ కొరకు బతకడం మాకు నేర్పించమని వేడుకొనొచ్చు. సహాయం చేయండి, కనికరం చూపించండి, దీవించండి. ఈ దినం ఈ మీటింగ్ తర్వాత మరలా ఎవరి స్వంత స్థలములకు వారు మేము వెళ్ళింటుండగా, మేము వినిన మాటలు, ప్రకటించిన మాటలు ఎంత మాత్రం కూడా మరిచిపోకుండా అట్టి భారమును మేము కలిగి ఉండటకు మాకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మేము పరిచారకులగానే జీవించుటకు కనికరం చూపించు. మా మనవులు ఆలకించు, నీ కృపచేత దర్శించుతాం. మేము సజీవులమై మీ చిత్తమై మేము మరలా కలుసుకునవలసి వస్తే ఆ భాగ్యాన్ని మాకిచ్చి మహిమ పొందమని అడగచ్చు. వీటిని ఏర్పాటు చేసిన మీ దాసులు
సత్యనివాస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. వారి పరిచర్యకు ప్రతిఫలం అనుగ్రహించమని, మహిమను పొందుతారు. అనేక మంది మీ దాసులు వచ్చినట్టుగా వారి సంఘాల పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని అడుగుచు మాతో కూడా ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు, మన సంఘములకు, మన పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.